brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గత 5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు. సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఆ ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా సమసిపోయి సాధారణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియా పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నడుమ 3 రోజుల పాటు ఆ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. నిన్న రాత్రే ఆ ప్రాంత ప్రజలందరూ సరిహద్దు గ్రామాల వారంతా కూడా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయిన సిచ్యువేషన్ నెలకొంది. అయితే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ శనివారం దాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఆదివారం మాత్రం మౌనంగా ఉంది. భారత్ సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా నిద్రపోయింది. ప్రధాని మోదీతో పాటు ఆర్మీ అధికారులు ఇచ్చిన వార్నింగ్ తో పాక్ కాస్త వెనక్కి తగ్గినట్లుగానే కనిపించింది. సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రజలంతా వారి వారి సాధారణ కార్యకలాపాల్లో మునిగితున్నారు. శ్రీనగర్ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా రిపోర్ట్ అందిస్తారు. దీనికి సంబంధించి కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హసీనా, నిన్నటి నుంచి కంప్లీట్ గా మనకి వాతావరణం మారిపోయి ప్రజలంతా వాళ్ళ సాధారణ కార్యకలాపాల్లో మునుగుతున్నారు. ఎట్లా ఉంది అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్? భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత అంటే దాదాపు ఒక 4 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిపారని చెప్పొచ్చు ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు. ఎందుకంటే గత 4 రోజులుగా చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా షెల్లింగ్, అలాగే బాంబుల మోతతో, డ్రోన్ల ప్రయోగాలతో దద్దరిల్లిపోయిన ఎల్ఓసి అంతా కూడా నిన్న రాత్రి చాలా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. నిన్న మొత్తం అంతా కూడా ఎల్ఓసి గ్రామాలు తిరిగినప్పుడు ప్రజలు ఇంకా కొంతమంది తమ ఇళ్లకి చేరుకోలేదు. ఎందుకంటే ఈరోజు జరిగే చర్చల ఆధారంగా తిరిగి దాని మీద డెసిషన్ తీసుకుందామని చెప్పి ప్రజలు ఇంకా ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారో అక్కడే ఉన్నారు. కొంతమంది బంకర్లలో నిన్న రాత్రి కూడా మనం చూసుకుంటే స్థానిక సర్పంచులు వాళ్ళందరూ కూడా అలర్ట్ ప్రకటించారు. మీరు 5 గంటల తర్వాత బయట ఎక్కడ తిరగకండి అని చెప్పి కూడా నిన్న కూడా అలర్ట్ అనేది కొనసాగింది. మిలిటరీ కూడా మొత్తం అంతా అందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నమ్మలేము, పాకిస్తాన్ ఆల్రెడీ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ అని వైలేషన్ చేసింది. సో మళ్ళీ నిన్న కూడా ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన మొత్తం వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు అయితే చేశారు. అయితే నిన్న రాత్రి కూడా బిక్కుబిక్కుమంటే గడిపినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. అయితే యుద్ధ వాతావరణం సంబంధించి గ్రామస్తులతో మాట్లాడినప్పుడు, ఎల్ఓసి గ్రామ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడినప్పుడు దీనికి ఒక ఫైనల్ సెటిల్మెంట్ అయితే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎన్నిసార్లని మా ఇళ్లను వదిలి వెళ్ళిపోవాలి? ఇప్పటికీ సంవత్సరంలో 3-4 సార్లు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, అలాగే పాల వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు, మా గేదెలు ఆవులని వదిలేసి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళకి 2 వృత్తులు తెలుసు, జై జవాన్ జై కిసాన్. అంటే ఎల్ఓసి గ్రామాల్లో ఉండే ప్రజలంతా కూడా చేస్తే వ్యవసాయం చేస్తారు, లేదంటే ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. ఇదే చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళ జీవన వృత్తి మనం చూసింది నిన్నంతా కూడా. సో వీళ్ళంతా ఒకటే చెప్తారు, ఏదైనా కానీ పాక్తో ఏదైతే ఇప్పుడు యుద్ధం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే ఈ టెన్షన్ వాతావరణంలో మేము గడపలేము. పిల్లల స్కూల్స్ ఎన్నిసార్లు అని స్కూల్స్కి వాళ్ళు సరైన వాళ్ళకి స్కూల్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి విద్యా బోధన జరగడం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు వెకేట్ చేసి వెళ్ళిపోండి అని చెప్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చాలా మందిలో ఉన్న ఆందోళన. సో ఇదంతా కూడా చూసిన దృశ్యాలు నిన్న మనం ప్రశాంతంగా అయితే నిన్న రాత్రి గడిపినప్పటికీ ఈరోజు సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు సాధారణ పరిస్థితి. అందరూ కూడా ఇక్కడ మొత్తం షాప్స్ అన్ని ఓపెన్ చేసుకున్నారు, ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇలానే కొనసాగాలి. ఈరోజు జరిగిన చర్చలకు బట్టి ఎలా ఉంటుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ హసీనా.